Dear students, now we are going to solve the 11th problem in bank accounts of Accounting for Service Organization, that is ASO. Before solving the problem, I wish to read it. The following ledger balances of ABC Bank Limited as on 31st March 1992 are furnished to you. Prepare P&L account and balance sheet as per the Act. రిజర్వ్ ఫండ్ రిజర్వ్ నిధి 12 లక్షలు. బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ రద్దు చేసిన రాని బాకీలు 1,28,000. జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 1,82,000. కరెంటు ఖాతాలు 2,02,45,000. ఇంట్రెస్ట్ పెయిడ్ 1,60,000. డిపాజిట్ ఖాతాలు డిపాజిట్ అకౌంట్స్ 69,20,000. గత సంవత్సరపు లాభాల ఖాతా అంటే ప్రీవియస్ ఇయర్స్ P&L అకౌంట్ 2,29,000. ఖాతాదారులకు వసూలు బిల్లు అంటే బిల్స్ ఫర్ కలెక్షన్ 15 లక్షలు. డిస్కౌంట్స్ 2,44,000. ఎండార్స్మెంట్లు గ్యారంటీలు 5,75,000. డిస్కౌంట్ చేసిన బిల్స్ డిస్కౌంటెడ్ 62,28,000. ఆవరణాలు ప్రిమిసెస్ 22,17,000. షేర్ క్యాపిటల్ 20 లక్షలు వాటా మూలధనం. నగదు 2,25,000 క్యాష్. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆర్జించిన వడ్డీ 5,50,000 రూపాయలు. రిజర్వ్ బ్యాంక్ నిల్వ బ్యాలెన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంకు 20,30,000. కమిషన్ 45,000. విదేశీ బ్యాంకు వద్ద ఉన్న నిల్వలు 12,06,000. బ్యాంకుల నుండి అప్పులు బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ 64,82,000. క్యాష్ క్రెడిట్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్స్ 1,54,57,000. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 98,82,000. ది ఫాలోయింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు బి కన్సిడర్డ్. Rebate on bills discounted to be provide of rupees 64,000. Bill discount by rebate 64,000. The bank had paid an interim dividend of rupees 2 lakhs during the year. Bank ఈ సంవత్సరంలో మధ్యకాల డివిడెండ్ల కింద 2 లక్షల రూపాయలు చెల్లించింది. లెటెస్ట్ స్టార్ట్ ది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలంటే P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రెండు తయారు చేయాలి. ముందు P&L అకౌంట్ వేయాలంటే మనం ఏం చేయాలంటే షెడ్యూల్ నెంబర్ 13, 14, 15, 16. షెడ్యూల్ నెంబర్ 13, 14, 15, 16 4 షెడ్యూల్స్ని ప్రిపేర్ చేసి P&L అకౌంట్ వేయాలి. ఆ తర్వాత 12 షెడ్యూల్స్ 1 to 12 12 షెడ్యూల్స్ ప్రిపేర్ చేసి అప్పుడు బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే ఒకే ప్రాబ్లంలో మనం P&L అకౌంట్ తయారు చేయాలి, బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. ఇదివరకు అయితే మనం P&L అకౌంట్ విడిగా బ్యాలెన్స్ షీట్ విడిగా తయారు చేసాం. ఇప్పుడు రెండు కలిపి ఒకే ప్రాబ్లంలో తయారు చేస్తాం. ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వడ్డీ డిస్కౌంట్ను లెక్కించుట. ఇందులో ఏమొస్తుందంటే ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆర్జించిన వడ్డీ అని మనకి 5,50,000 ఇచ్చాడు. డిస్కౌంట్ లేదా డిస్కౌంట్స్ 2,44,000 ఇచ్చాడు. ఈ రెండు కలిపితే 7,94,000 7,94,000. అందులో మనకి అడ్జస్ట్మెంట్లో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ బిల్లు డిస్కౌంట్ పై రిబేట్ మనకి ఎప్పుడైనా సరే అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్టయితే ఇక్కడ డిడక్ట్ చేయాలి. షెడ్యూల్ నెంబర్ 5లో కూడా కంపల్సరీగా నోట్ చేయాలి. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ఎప్పుడు కూడా వడ్డీ డిస్కౌంట్లోంచి డిడక్ట్ చేయాలి ఫస్ట్. సెకండ్ వన్ ఏం చేయాలంటే 5th షెడ్యూల్ ఉంది కదా, అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్లో కూడా ఈ 64,000 చూపిస్తాం. ఇక్కడ తీసేస్తే మనకి 7,30,000 ఎంత వచ్చిందంటే నెట్ ఎంత వచ్చిందంటే నెట్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వడ్డీ డిస్కౌంట్ నికరం ఎంత అంటే 7,30,000. ఇప్పుడు షెడ్యూల్స్ తయారు చేసుకుంటాం. షెడ్యూల్ నెంబర్ 13 ఎంతంటే ఇంట్రెస్ట్ ఎర్న్డ్ సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ దాని పేరు. పర్టికులర్స్ అమౌంట్. వడ్డీ డిస్కౌంట్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అని ఈ 7,30,000 తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ RBI అండ్ అదర్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంకు మరియు ఇతర బ్యాంకుల వద్ద ఉన్న రూపాయి వడ్డీ ఉన్నట్టయితే అది తీసుకుంటాం. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి నుండి ఆదాయం ఉన్నట్టయితే అది కూడా నోట్ చేసుకుంటాం. ఈ రెండు లేవు కాబట్టి మనకి టోటల్ ఎంత అవుతుందంటే 7,30,000 అవుతుంది. షెడ్యూల్ నెంబర్ 14 ఏంటంటే అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు. ఇందులో కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజీ. అందులో మనకి కమిషన్ ఒకటి ఇచ్చాడు 45,000. ఒక్కోసారి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై లాభం, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాల అమ్మకంపై లాభం, అలాగే ఇతర ఆస్తులు ఏదైనా అమ్మకం అంటే లాభం. తర్వాత ఏం చేయాలంటే మనం ఈ యొక్క మనకి డివిడెండ్స్ రిసీవ్డ్, రెంట్స్ రిసీవ్డ్ అంటే వసూలైన డివిడెండ్లు, వసూలైన అద్దెలు, లాకర్ అద్దె,
ట్రాన్స్ఫర్ ఫీజు అవి కూడా ఉంటే అవి కూడా నోట్ చేసుకుంటాం. టోటల్ చేస్తే ఇది 45,000 వచ్చింది. షెడ్యూల్ నెంబర్ 14 టోటల్ ఎంతంటే 45,000. షెడ్యూల్ నెంబర్ 15 ఏంటంటే ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిపాజిట్ల మీద చెల్లించిన వడ్డీలు. ఆ డిపాజిట్లు ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు. ఈ 4 రకాలైన డిపాజిట్ల మీద చెల్లించిన వడ్డీలు ఉంటే మనం అవన్నీ కలిపి 1,60,000 అంట అది ఇందులో వేసుకుంటాం. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంక్ నుంచి కానీ మనం అప్పులు తెచ్చినట్లయితే ఆ అప్పుల మీద చెల్లించవలసిన వడ్డీ ఉన్నట్టయితే దాన్ని కూడా మనం ఈ 15th షెడ్యూల్లో నోట్ చేస్తాం. టోటల్ చేస్తే 1,60,000. షెడ్యూల్ నెంబర్ 16 ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ఇందులోకి ఏమొస్తాయంటే పేమెంట్స్ టు ఎంప్లాయీస్, సిబ్బందికి చెల్లింపులు ఏమీ లేవు. ఆ తర్వాత జీతాలు, అద్దెలు, పనులు, ముద్రణ, స్టేషనరీ, ప్రింటింగ్, చిల్లర ఖర్చులు, సాధారణ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇన్సూరెన్స్, రిపేర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ వేసుకుంటాం. ఈ లెక్కలో జనరల్ ఎక్స్పెన్సెస్ ఒకటే ఉన్నాయి. సాధారణ ఖర్చులు 1,82,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే అదే 1,82,000 టోటల్ అవుతుంది అనమాట. అకార్డింగ్ టు ఫార్మ్ బి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ఏబీసీ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 1992. తెలుగులో అయితే కనుక 31/3/1992తో అంతమయ్యే సంవత్సరానికి ఏబీసీ బ్యాంక్ లిమిటెడ్ వారి మనం లాభ నష్టాల గతాన్ని హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్, షెడ్యూల్ నెంబరు, అమౌంట్. ఫస్ట్ ఇన్కమ్, ఆదాయం. రోమన్ నెంబర్ 1 ఏంటంటే ఇన్కమ్, ఆదాయము. ఇందులో ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సంపాదించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ ఎంతంటే 13, దాని టోటల్ 7,30,000. అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. షెడ్యూల్ నెంబర్ 14, దాని టోటల్ 45,000. రెండు కలిపి టోటల్ చేస్తే 7,75,000, 7,75,000 వచ్చింది. టోటల్ మొత్తం ఏమని పెట్టుకుంటాం. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 2 మనం ఏంటంటే రోమన్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్, వ్యయము. రోమన్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్, వ్యయము. ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన బట్టి షెడ్యూల్ నెంబర్ 15, 1,60,000. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. షెడ్యూల్ నెంబర్ 16, దాని టోటల్ 1,82,000. ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ అంటే ఏర్పాట్లు, ఆగంతుకాలంటే మనం ఎప్పుడు కూడా బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్, ఇన్కమ్ ట్యాక్స్ వేసుకోవాలి. ఇందులో రద్దు చేసిన దాని పైకి 1,28,000 ఒకటే ఇచ్చాడు. దాన్నే ఏర్పాట్లు, ఆగంతుకాల కింద నమోదు చేయడం జరిగింది. టోటల్ చేస్తే 4,70,000. ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్, రోమన్ నెంబర్ 3 ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్, లాభము లేదా నష్టం. అందులో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అంటే ప్రస్తుత సంవత్సరం లాభం. ఏ మైనస్ బి, ఏ టోటల్ ఎంత ఉంది మనకి? 7,75,000. బి టోటల్ 4,70,000. ఈ రెంటికి వ్యత్యాసం 3,05,000 ఏమవుతుందంటే ప్రస్తుత సంవత్సరం లాభం. ప్లస్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్, గత సంవత్సరపు లాభం లెక్కలో 2,29,000 ఇచ్చాడు. టోటల్ చేసుకుంటే 5,34,000, 5,34,000 మొత్తము సి అని రాస్తాం అన్నమాట. ఇప్పుడు రోమన్ నెంబర్ 4 ఏంటంటే అప్రోప్రియేషన్స్, వినియోగాలు. ఇందులో ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్ మళ్ళీ ఎప్పుడు కూడా ఈ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద 25% మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3,05,000 మీద 25% క్యాలిక్యులేట్ చేస్తే 76,250 వచ్చింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్, ఇతర రిజర్వ్ మళ్ళింపు ఏమైనా ఉన్నట్టయితే అంటే సాధారణ రిజర్వ్ కానీ నిక్షేప నిధి కానీ ఏమైనా ఇతరత్ర రిజర్వ్లు ఏమైనా మళ్ళింపులు ఉన్నట్టయితే అవి కూడా ఇక్కడ నోట్ చేస్తాం. ఈ ప్రాబ్లంలు అవి ఏమీ లేవు. ఇంటర్మ్ డివిడెండ్స్ పెయిడ్, చెల్లించిన మధ్యకాలిక డివిడెండ్లు అన్నాడు. చెల్లించేసాం కాబట్టి ఆ 2 లక్షలు ఇక్కడ వేసుకోవాలి. దీనికి ఎక్కడో చూపించకూడదు. అడ్జస్ట్మెంట్లో ఇచ్చినా సరే చెల్లించవలసిన అంటే మళ్ళీ దీన్ని మనం షెడ్యూల్ నెంబర్ 5లో వేసేవాళ్ళం. కానీ ఇది చెల్లించేసాం కాబట్టి మనకి అప్పు కాదు, ఆస్తి కాదు కాబట్టి ఇక్కడ మాత్రమే చూపించాలి చెల్లించిన డివిడెండ్ 2 lakhs. అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఈ టోటల్ ఉంది కదా, సి టోటల్ ఉంది కదా, దాన్నే కింద దింపుతాం. ఎప్పుడు కూడా సి టోటలే మనకి ఏమవుతుందంటే డి టోటల్ అవుద్ది 5,34,000. ఈ 5,34,000 నుంచి ఈ 76,250ని 2 లక్షలు కలిపేసి తీసేస్తే 2,57,750 వచ్చింది. అదేమవుతుందంటే నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. నికర లాభము హాస్పిటల్ బట్టికి మళ్ళీ ఎంత అంటే 2,57,750. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్కి సంబంధించి 12 షెడ్యూల్స్ మనం తయారు చేసుకోవాలి. అందులో షెడ్యూల్ నెంబర్ 1 క్యాపిటల్, మూలధనము.
ఇందులో షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 20 లక్షలు ఇచ్చాడు. అది టోటల్ చేసుకుంటాం. సో షెడ్యూల్ నెంబర్ 1 ఈజ్ ఓవర్ అవుతుంది. షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వులు మిగులు. ఇందులో రిజర్వ్ అనేది మనకి 12 లక్షలు ఇచ్చాడు ప్రాబ్లంలో. నెట్ ప్రాఫిట్ నికర లాభం మనకి 2,57,750 వచ్చింది మనకి P&L అకౌంట్లో. నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అండ్ ఆ అమౌంట్ అనమాట. స్టాట్యుటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్ 76,250. టోటల్ చేస్తే 15,34,000 షెడ్యూల్ నెంబర్ 2 యొక్క టోటల్ అనమాట అది. షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్లు. కరెంట్ డిపాజిట్లు ఎంత ఇచ్చాడంటే 2,02,45,000. డిపాజిట్ అకౌంట్స్ అని, డిపాజిట్ ఖాతాలని 69,20,000 ఇచ్చాడు. రెండింటినీ కలిపితే 2,71,65,000 అనమాట. డిపాజిట్ల యొక్క టోటల్ ఎంత అంటే షెడ్యూల్ నెంబర్ 3 2,71,65,000. షెడ్యూల్ నెంబర్ 4 ఏంటంటే బారోయింగ్స్, అప్పులు. బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అంటే బ్యాంకుల నుండి అప్పులని 64,82,000 ఇచ్చాడు. అదేసి టోటల్ చేసుకుంటాం. మళ్ళీ 64,82,000 అవుతుంది. షెడ్యూల్ నెంబర్ 5 ఏంటంటే అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు, ఏర్పాట్లు. ఇందులో రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ ఇచ్చాడు కదా, బిల్ డిస్కౌంట్ పై రిబేట్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. మనం దాన్ని ఏం చేసాము, వడ్డీ డిస్కౌంట్లో తీసేసాం. రెండోసారి కంపల్సరీగా 5లో కూడా నమోదు చేయాలి. అప్పుడు టోటల్ ఎంత వచ్చిందంటే 64,000 వచ్చింది షెడ్యూల్ నెంబర్ 5. ఈ 5 కూడా మనకి అప్పులకు సంబంధించిన షెడ్యూల్స్. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 6 క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ విత్ RBI. చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు, చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు. ఇందులో క్యాష్ 2,25,000 ఇచ్చాడు. బ్యాలెన్స్ విత్ RBI, రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వ 20,30,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 22,55,000. షెడ్యూల్ నెంబర్ 6 యొక్క టోటల్ ఎంత అంటే 22,55,000. షెడ్యూల్ నెంబర్ 7 ఏంటంటే మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ క్యాష్ అట్ అదర్ బ్యాంక్స్. కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు, ఇతర బ్యాంకుల్లో నగదు. ఇతర బ్యాంకుల్లో అంటే ఇక్కడ మనకి ఏం చేసినట్టు బ్యాలెన్స్ విత్ ఫారెన్ బ్యాంక్స్ అన్నాడు. బ్యాలెన్స్ విత్ ఫారెన్ బ్యాంక్స్ అంటే విదేశీ బ్యాంకుల్లో నగదు 12,06,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 12,06,000. షెడ్యూల్ నెంబర్ 8 అంటే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. పెట్టుబడులు ఎంత అంటే 98,82,000. టోటల్ కూడా 98,82,000 అవుతుంది. షెడ్యూల్ నెంబర్ 9 ఏంటంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు, అడ్వాన్సులు. ఇందులో క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు కలిపి 1,54,57,000 ఇచ్చాడు. నగదు క్రెడిట్లు మరియు ఓవర్ డ్రాఫ్ట్లు. డిస్కౌంటెడ్ బిల్స్, డిస్కౌంట్ చేసిన బిల్లు 62,28,000 ఇచ్చాడు. లోన్స్ లేదా రుణాలు మనకి ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి వేయలేదు. ఈ రెండింటిని టోటల్ చేస్తే 2,16,85,000 అనమాట. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మొత్తం ఎంతంటే 2,16,85,000. షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్. ఇందులో ప్రిన్సెస్, ఆవరణాలు ఒకటే ఉన్నాయి. 22,17,000. టోటల్ కూడా 22,17,000 అవుతుంది అనమాట. షెడ్యూల్ నెంబర్ 11 ఏంటంటే అదర్ అసెట్స్, ఇతర ఆస్తులు. ఇందులో పడే అంశాలు ఏమీ ఇవ్వలేదు మనకి. బ్యాంకేతర ఆస్తులు కానీ, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ కానీ, స్టాంపుల నిల్వ కానీ, నెక్స్ట్ ఏంటంటే పెట్టుబడి నుండి రావాల్సిన వడ్డీ కానీ అలాంటివి ఏమీ లేవు. సో మనం ఇక్కడ ఏమీ ఇట్లా. షెడ్యూల్ నెంబర్ 12 ఏంటంటే కాంటింజెంట్ లయబిలిటీస్, ఆగంతుక రుణ బాధ్యతలు. ఇందులో ఎండార్స్మెంట్స్ అండ్ గ్యారంటీస్ ఇచ్చాడు. స్వీకృతులు, గ్యారంటీలు లేదా ఎండార్స్మెంట్లు, గ్యారంటీలు 5,75,000 వేసి టోటల్ చేసేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అకార్డింగ్ టు ఫార్మ్ ఏ. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబీసీ బ్యాంక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 1992. 31/3/1992 నాటి ఏబీసీ బ్యాంక్ లిమిటెడ్ వారి ఆస్తులు పట్టి నెటింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్, షెడ్యూల్ నెంబర్, అమౌంట్. ఫస్ట్ క్యాపిటల్ అండ్ లయబిలిటీస్, మూలధనము మరియు అప్పులు. ఇందులో మూలధనం క్యాపిటల్ ఎంత ఇచ్చాడంటే షెడ్యూల్ నెంబర్ 1 దాని టోటల్ 20 lakhs. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్ మిగుళ్ళు షెడ్యూల్ నెంబర్ 2 దాని టోటల్ 15,34,000. డిపాజిట్లు షెడ్యూల్ నెంబర్ 3 2,71,65,000. బారోయింగ్స్ అప్పులు షెడ్యూల్ నెంబర్ 4 దాని టోటల్ 64,82,000. అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు, ఏర్పాట్లు షెడ్యూల్ నెంబర్ 5 దాని టోటల్ 64,000. ఇవన్నీ టోటల్ చేస్తే 3,72,40,000 వచ్చింది. అప్పుల వైపు టోటల్ మొత్తం ఎంత వచ్చిందంటే 3,72,40,000. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 అసెట్స్.
క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ, చేతులు మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు. షెడ్యూల్ నెంబర్ 6 22,55,000. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ అదర్ బ్యాంక్స్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు, ఇతర బ్యాంకుల్లో నగదు. షెడ్యూల్ నెంబర్ 7 12,06,000. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు, షెడ్యూల్ నెంబర్ 8 98,82,000. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు అడ్వాన్సులు, షెడ్యూల్ నెంబర్ 9 2,16,80,000. ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు షెడ్యూల్ నెంబర్ 10 22,17,000. అదర్ అసెట్స్ ఇతర ఆస్తులు షెడ్యూల్ నెంబర్ 11 అమౌంట్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ అమౌంట్స్ అన్ని టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసుకుంటే 3,72,45,000. చూడండి, లైబిలిటీస్ టోటల్ ఎంత ఉందో అసెట్స్ టోటల్ కూడా అంతే వచ్చింది. సో బ్యాలెన్స్ షీట్ ఏమైందంటే టాలీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కాంటింజెంట్ లైబిలిటీస్, ఆగంతుక రుణ బాధ్యతలు ఎప్పుడు కూడా ఈ 5,75,000 ఇక్కడ ఏం చేయాలంటే షెడ్యూల్ నెంబర్ 12 అనమాట. అది వేసి దాని కింద తీసుకుంటాం. తర్వాత బిల్స్ ఫర్ కలెక్షన్, వసూలు కొరకు బిల్లులు 15 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కింద వేసి చూపిస్తాం. బ్యాలెన్స్ షీట్లో మనం ఆఖరిని నమోదు చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.